చేసుకుంటున్న తప్పు నాన్న చెప్పిన పనైతే ఎప్పటికీ చేయలేరు కూడా. ఇంట్లో వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు వదినా మీరు. అలాంటిది కడుపులో ఉన్న బిడ్డని ఎలా చంపగలరు? నిషి వదిన చెప్పింది అబద్ధమని నాకు ఆ రోజే అర్థమైంది వదినా. కానీ ఆ విషయం అందరి ముందు చెప్పే ధైర్యం కానీ ఆ హక్కు గాని నాకు లేవని తెలుసు వదినా. అందుకే ఇన్ని రోజులు ఏం చెప్పలేదు. నువ్వు ఇంట్లో మనిషివి శ్రీవల్లి, నీకు హక్కు లేకపోవడం ఏంటి? సొంత వాళ్ళలా చూసినా సొంతం అవ్వలేను కదా వదినా. శ్రీవల్లి, ఏంటి శ్రీవల్లి ఆ మాటలు? వినడానికి కష్టంగా ఉన్నా, చెప్పడానికి బాధగా ఉన్నా ఇదే కదా వదినా నిజం. ఈ విషయానికి నేనెప్పుడు బాధపడలేదు వదినా. ఈ ఇంటికి నాకు ఏ సంబంధం ఉందో నాకు తెలీదు, కానీ నన్ను మీరందరూ సొంత మనిషిలానే చూశారు. నేను ఈ ఇంటికి సొంతం ఎప్పటికీ కాకపోవచ్చు, కానీ అన్నయ్య అవ్వచ్చు కదా. నాన్న నిజాన్ని ఒప్పుకుంటే అన్నయ్య ఈ ఇంటి వారసుడవుతాడు. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సొంతం అవుతారు. ఆ రోజు వస్తుందని మీరెంతలా ఎదురు చూస్తున్నారో నాకు తెలీదు, కానీ నేను మాత్రం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను వదినా. ఎందుకు అంతలా ఎదురు చూస్తున్నావు శ్రీవల్లి? ఎందుకంటే ఒక అనాథకే తెలుసు వదినా కుటుంబం విలువ, కుటుంబం విలువ, కుటుంబం విలువ. నలుగురిలో చెప్పుకునే ఒక కుటుంబం, కష్టంలో తోడుండే 4 మనుషులు చాలు వదినా. మనిషి సంతోషంగా ఉండడానికి. ఆ సంతోషం అన్నయ్యకి జీవితాంతం ఉండాలని నా కోరిక. అలా అన్నయ్య సంతోషంగా ఉండాలి అంటే నాన్న, అన్నయ్య మీరు ఏ తప్పు చేయలేదని నమ్మాలి. అప్పుడే ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది. నాన్న అన్నయ్యని కొడుకుగా ఒప్పుకోవడానికి ఇంకా ఆలోచించరు వదినా. మావయ్య గారు మమ్మల్ని నమ్మాలన్నా, మా మీద కోపం పోవాలన్నా, నిషి చెప్పిన అబద్ధాన్ని, చేసిన మోసాన్ని మేం బయట పెట్టాలి శ్రీవల్లి. ఇవాల్టితో అది బయట పెట్టి తీరుతాను. నిజం బయట పెట్టడానికి